ప్రైవేట్ గా కంపెనీలు ఉన్నారు తప్ప ఈ ఆప్కోలో ఎక్కడ సార్ అక్కడ ఉండిపోయి. ఏలూరులోని తంగెళ్లమూడి ప్రాంతంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో భాగంగా ఈవెస్ట్ సేకరణ థీమ్తో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. పాత మొబైళ్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించడం ద్వారా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు చురుకుగా పాల్గొని నగరాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి అందరూ కూడా చప్పట్లు కొట్టాలమ్మా. అందించడం జరిగింది. దాంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి ఒక మెమో నాయుడు గారి యొక్క పరిపాలన అంటేనే అంతా కూడా మరి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. మనం 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఉందో దాన్ని ప్రప్రదంగా ఆ రోజే ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వేరే షెడ్లు కూడా నిర్మాణం చేసి తడి చెత్త, పొడి చెత్త వేరే చేసి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనేదే ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం చాలా ఆదర్శంగా తీసుకొని అధికారాన్ని ప్రజల వద్దకి మరి గ్రౌండ్ లెవెల్లోకి అధికారులు వెళ్ళి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని, దాని మీద ప్రజల్లో అవేర్నెస్ పెంచాలన్నటువంటి ఆలోచనతో మరి ప్రతి నెల